హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏంటి ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా? అవునండి, మేము వీకెండ్ వచ్చింది కదా, సో హాలిడేస్కి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి హైదరాబాద్ వెళ్తున్నాము. టోటల్గా వీడియో మొత్తం కంటిన్యూషన్గా చూసేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అనేది. నేను ఇక్కడ నైట్ అయిపోయింది వెళ్ళేసరికి, అందుకని నైట్ వీడియో అనేది నేను తీయలేను. సో మార్నింగ్ ఎక్కడికి అనేది కంటిన్యూషన్ చూసేయండి. వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది, అందుకని ఫుల్ టైర్డ్ అయిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ షాపింగ్ మాల్కి వెళ్తున్నాము రెడీ అయ్యి. ఇక్కడ రిషి ఎక్కడికి వెళ్తున్నాం? రిషి ఇక చూడు ఎక్కడికి వెళ్తున్నాం. ఫైనల్లీ మేము లూలు హైపర్ మాల్కి వెళ్ళాము. ఇది మేము వెళ్ళడం కూడా ఫస్ట్ టైం అండి. వెళ్ళిన రోజు రిపబ్లిక్ డే కాబట్టి ఇక్కడ ఫుల్ రష్ కూడా ఉన్నారు. అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా. మేము వెళ్ళేసరికి కూడా 12-12:30 అయిపోయింది. ఇది ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. సేమ్ సుజన మాల్ లాగానే అనిపిస్తుంది నాకు మాత్రం. మాల్లో కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. ఫొటోస్ చాలా తీసుకుంటున్నారు. నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్ పెడతా అనుకున్నా, కానీ సాంగ్స్ వస్తున్నాయి వీడియోకి, అందుకే టోటల్లీ వాయిస్ ఓవర్ ఇచ్చాను. లూల్ మాల్ ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ఫుడ్ ఏరియా, గ్రాసరీస్, స్టేషనరీ ఐటమ్స్, కిడ్స్ ఐటమ్స్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కటికి ఎవరికి ఏది అవసరం ఉంటుందో అది మాత్రం అన్నీ దొరుకుతాయి ఇక్కడ. స్పెషల్గా మాత్రం ఫుడ్కి సంబంధించింది ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి ఇక్కడ. ఇది అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది, మీకు కూడా చూపించాలని చిన్న క్లిప్ మాత్రం తీసి యాడ్ చేశాను. కింద ఎంట్రన్స్లో తీసిన తర్వాత మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. అక్కడ క్లాత్ ఐటమ్స్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయంట. అలాగే కిచెన్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. మనకి ముందుగా కావాల్సినవి కూడా కిచెన్ ఐటమ్సే కదా, సో అందుకని మేము కూడా వెళ్తున్నాము ఏమైనా నచ్చితే తీసుకుందామని. ముందుగా కిచెన్కి సంబంధించిన వాటి దగ్గరికి వెళ్తున్నాము. అలా మొత్తం ఉంటుంది. అవును సార్, అదే అంటున్నా. ఎన్ని వస్తాయి? 3 అనుకుంటా. 3ఏనా? సెట్ ప్లాస్టిక్ సంబంధించినవి కూడా ఉన్నాయి ఇక్కడ. మనం ఏదైనా స్టోర్ చేసుకోవాలంటే కూడా యూస్ఫుల్ అవుతుంది ఇది. సాంబార్ వేసుకోవడానికి కూడా. కర్డ్ ఎంత ఉంది? తక్కువ ఇది ఎంత? 200, 999 ఉంది. తక్కువ ఎంత ఉంది ఇది? కానీ క్వాలిటీ బాగుంది. కొన్ని కిచెన్ ఐటమ్స్ చూసిన తర్వాత మా సిస్టర్ అంది, ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఫ్లేవర్స్ బాగుంటాయి, నీకు ఒక ఫ్లేవర్ ట్రై చేపిస్తే బాగుంటుంది చూడు అంటే అక్కడికి వెళ్తున్నాము అందరం కలిసి. ఎవరికి చెప్పండి ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం ఉండనివి, మాకు కూడా ఐస్ క్రీమ్స్ చూడగానే తినాలనిపించింది, అందుకని మేము ఇక్కడ ఆగిపోయాము. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి, అందుకని డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ టేస్ట్ చేద్దామని కూడా ఇక్కడ ఒక 6 ఫ్లేవర్స్ తీసుకున్నాము. నాకు మాత్రం కోకోనట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ చాలా బాగా నచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. అమూల్, బటర్ స్కాచ్, స్ట్రాబెర్రీ ప్రతి ఒక్క సంబంధించిన ఏ ఐస్ క్రీమ్ కావాలనుకుంటారో ఆ ఐస్ క్రీమ్ కంపల్సరీగా ఉంటాయి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా. కోన్ ఐస్ క్రీమ్స్ కూడా ఉంటుంది, ఇంటర్నేషనల్ ఐస్ క్రీమ్ కూడా ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఆ ఫ్లేవర్స్ కూడా ఉంటుంది. ఐస్ క్రీమ్ తింటావా? ఇక్కడ ఇన్ని ఫ్లేవర్స్ అన్ని తీసుకున్నాము. ఇక లెక్క పెడుతున్నాడు మా చిన్నోడు. 1 2 3 4 5 6. ఎవరికి అవి ఐస్ క్రీమ్సా? బాబీ తీసుకున్నాడా? డాడీ ఐస్ క్రీమ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ స్టెప్స్ దగ్గర కూర్చొని తిన్నాము. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది కోకోనట్ ఫ్లేవర్. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంతకుముందు రెడ్ చాక్లెట్ ఫ్లేవర్, వెనీలా ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ట్రై చేశాను, కానీ ఇది మాత్రం చాలా చాలా బాగుంది. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కోకోనట్ ఫ్లేవర్ అనేది. ఒక 5 to 10 minutes ఇక్కడ స్పెండ్ చేసి కూర్చొని ఐస్ క్రీమ్ అంతా తిన్న తర్వాత మళ్ళీ ఒకసారి రౌండ్ వేసి మొత్తం చూసాము. సో ఇక్కడ మనకి చట్నీలు ప్రతి ఒక్కటి కూడా స్టేషనరీకి సంబంధించినవి కూడా ఉన్నాయి. పిల్లలకి కూడా బుక్స్, అలాగే పెద్దవాళ్ళకి కూడా నోట్ ప్యాడ్స్ అవన్నీ కూడా చాలా రకాలుగా ఉన్నాయి. ఈ బాటిల్స్ రేట్ కూడా చాలా కాస్ట్ ఉంది, కానీ చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి.
అలాగే మనకి కిచెన్కి సంబంధించిన గ్రాసరీస్, పిల్లలకి డైపర్స్, ఇక్కడ ఇవి మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. బాదము, పిస్తా, కాజు అన్నీ ప్రతి ఒక్కటి చాలా రేట్స్ ఉన్నా కూడా క్వాలిటీ మాత్రం 100% చాలా బాగుంది. రేటుకు తగ్గట్టు ఉంది. నాకైతే అలానే అనిపించాయి. నేను మాత్రం తీసుకున్నాను ఒకటి. ప్యాన్స్, కడాయిస్, చపాతీ మేకర్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇక్కడ డ్రై రోస్ట్కు ఇంతకుముందు మనం బాదం, కాజు చూసాం కదా, ఇక్కడ మొత్తం డ్రై రోస్ట్ చేసి ఉన్నాయి. స్పెషల్గా ఈ మధ్య కాలంలో మనకి అందరికీ హెల్త్ కాన్షియస్ కూడా చాలా బాగా పెరిగిపోయింది. అందుకని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇవి మాత్రం అన్నీ రోస్టెడ్ చేసినవి. ఇక్కడ వెరైటీగా ఉంది. సంత్రాలు మనం తీసుకునే విధంగా కాకుండా వేరే కూడా ఉంది. అలాగే ఇవి చాలా వెరైటీ కూడా. సౌత్ ఆఫ్రికా గ్రేప్ ఫ్రూట్ అంట. ఇది మనం చూస్తాం కదా. బనానాస్ అనేది మనకు ఒకటే రకం తెలుసు, కానీ ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ బనానాస్ కూడా. ఆడవాళ్ళకి ఇంట్లో ఎన్ని బోళ్ళు ఉన్నా సరిపోవండి. కానీ నాకు కూడా ఇక్కడ ఇవి చూడగానే చాలా బాగా నచ్చాయి. ప్రెషర్ కుక్కర్లో స్టెయిన్లెస్ స్టీల్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. క్వాలిటీ అంతా కూడా డిస్కౌంట్ కూడా పెట్టారు. 1180 రూపీస్ సేవ్ అవుతుంది మనకి. దోశ ప్యాన్, తవ్వ ప్యాన్స్, కడాయి, పోపు పెట్టుకునే గిన్నెలు, ఇలా ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగా క్వాలిటీగా ఉంది. అలాగే ప్రైస్ కూడా హైగా ఉంది. చికెన్, ఫిష్ అవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవడానికి ప్యాన్స్ చాలా బాగా ఉన్నాయి. క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇవన్నీ కూడా చికెన్ డ్రమ్ స్టిక్స్. అలాగే ప్రతి ఒక్క ఐటెం కూడా మనకి కట్ చేసి ఇస్తారు, మనకి ఎంత కావాలంటే అంత. కావాల్సిన చికెన్ కూడా. ఈ స్పెషల్ లూలు మాల్లో ఇది మాత్రం హైలైట్ అండి. నాన్ వెజ్ ప్రతి ఒక్కటి కూడా ఒక 60, 70, 100 రకాల ఐటమ్స్ మాత్రం డిఫరెంట్గా ఉంది. చికెన్లోనే మనకి మ్యారినేట్ చేసి పెట్టారు. అలాగే మనకి కలపకుండా కూడా పెట్టారు. ఇవన్నీ కూడా ఎవరికి ఎలా కావాలనుకుంటే అలా కూడా ఉంటుంది. లెగ్ పీస్కి సంబంధించినవి, ఓన్లీ స్కిన్లెస్వి, స్కిన్వి అసలు చెప్పలేమండి. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ మనకి నీట్గా కూడా ఉన్నాయి. అక్కడ రేట్ను కూడా ఎక్స్పైర్ డేట్ కూడా ఉంటుంది. మనం ఎప్పుడు తీసుకోవాలి, ఎన్ని డేస్ వరకు తీసుకోవాలి అనేది కూడా ఉంటుంది. టోటల్గా ఇదంతా కూడా మటన్ సెక్షన్, అంటే సపరేట్గా పెట్టారు. చికెన్కి సంబంధించిన చికెన్, మటన్కి సంబంధించిన మటన్. అలాగే ఇక్కడ వీళ్ళు కొట్టి పెడతారు. మనకి ఎంత క్వాంటిటీ కూడా కావాలి అన్నా కూడా 100 గ్రామ్స్ అయినా, 20 గ్రామ్స్ అయినా, 150 గ్రామ్స్ అయినా, 250 గ్రామ్స్ అయినా, ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీ కూడా మనకి ఇక్కడ కట్ చేసి ఇస్తారు. అలాగే ఇక్కడ బావ కూడా అదే చూపిస్తున్నాడు, ఎక్స్పైర్ డేట్ కూడా ఉంది అనేసి. ఈ హైపర్ మార్కెట్లో డైరెక్ట్ వచ్చి మనము ఇవి నాన్ వెజ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి తీసుకొని వెళ్ళొచ్చు. మేక కాళ్ళు, తలకాయ అన్నీ కూడా మనకి కాల్చి పెట్టి ఉన్నాయి. తర్వాత సీ ఫుడ్ కూడా, ఎవరైతే ఒకవేళ చికెన్, మటన్ తినని వాళ్ళు ఉంటారో సీ ఫుడ్ కూడా మనం తీసుకోవచ్చు. లూలు మాల్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మేము వెళ్ళేది సుజన మాల్కి వెళ్తున్నాము. ఇదంతా కూడా ఎంట్రన్స్ భాగమేనండి. ఇది నెక్సెస్ మాల్గా నేమ్ అనేది చేంజ్ అయిపోయింది. అంతకుముందు సుజన మాల్ అనేది ఉండేది. రిపబ్లిక్ డే కాబట్టి ఇక్కడ మొత్తం డెకరేషన్ కూడా బెలూన్స్ తోటి మొత్తం టోటల్గా ఇచ్చారు. ఈ సుజన ఫోరం మాల్ అనేది కూడా నేమ్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నెక్సెస్ మాల్గా ఇది చేంజ్ చేశారు. చాలా టైమ్స్ కూడా నేను ఇక్కడికి వచ్చాను. ఇది మొత్తం కూడా ఎంట్రన్స్ ఏరియా. ఇక్కడ చాలామంది మంచిగా సిట్టింగ్ చేసుకొని కొంచెం కాసేపు గడిపి వెళ్తారు. ఫ్రీ టైం దొరికినప్పుడు, వీకెండ్ దొరికినప్పుడు ఇక్కడ మేము కూడా లోపలికి వచ్చేసాము. మా బావ పార్కింగ్ చేయడానికి వెళ్ళారు. ఈ వీడియో మొత్తం కూడా ఎవరైతే హైదరాబాద్కి చూడలేకపోతున్నారో వాళ్ళకి మాత్రమే వీడియో అనేది చూస్తున్నాను. ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఓకే. లూలు మాల్లో చాలామంది పబ్లిక్ ఉన్నారు. బట్ ఇక్కడ సుజన మాల్లో మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. ఎవ్వరు కూడా లేరు. నేను ఎప్పుడు వచ్చినా కూడా ఫుల్ రష్గా ఉంటుంది. ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత ఖాళీ ప్లేస్ ఉండడం కూడా. లూలు మాల్ దగ్గరగానే ఉంటుంది ఈ సుజన మాల్ కూడా. చాలా టైమ్స్ నేను ఆల్రెడీ వెళ్ళాను. ఈరోజు కూడా ఇక్కడ రిపబ్లిక్ డే కాబట్టి వీళ్ళు కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. కొంచెం రష్ మాత్రం తక్కువనే ఉంది ఈ ఫోరం మాల్లో.
మాల్స్ అన్నీ కూడా సేమే అనిపిస్తుంది నాకు మాత్రం. ఇవన్నీ ఆల్రెడీ చూసి ఉన్నాను కాబట్టి నాకేమంత పెద్ద డిఫరెంట్‌గా కూడా ఏమి అనిపిస్తలేదు. ఈ మాల్‌లో కూడా చాలా స్పెషల్ డిస్కౌంట్లు పెట్టారు. కానీ నేను ఇక్కడ వీడియో అంతా లెంతీ అవుతుంది కాబట్టి చాలా చిన్న క్లిప్స్ మాత్రమే యాడ్ చేసి పెట్టాను. లూలు మాల్ అండ్ సుజన మాల్‌కి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసాము. ఫుల్ టైర్డ్ కూడా అయిపోయాము. ఐ హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.